హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 68 చూసే ముందు పార్ట్ 67 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నేను కడుపు బాలేక వాకింగ్కి వెళ్ళాను అనుకున్నావా? నో, నేను పైకి పంపే పాయిజన్ తేవడానికి వెళ్ళాను. ఆ పాలు నా కోసం తేలేదు, నీ కోసమే తెచ్చాను. నన్ను గెలవాలి, సాధించాలి అని ఆరాటం ఆత్రమే నాకు హెల్ప్ చేసింది అని చెప్పడంతో రాణా ఫేస్లో రంగులు మారిపోయాయి. అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడు సీరియస్గా మారుతూ, ఏం ప్లాన్ చేశావు? నన్ను చంపి ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆస్తి కోసమా, నా ఫ్యాక్టరీస్ కోసమా, లేక నా టార్చర్ పడలేక చేస్తున్నావా? ఇంకా కాకపోతే నిన్ను లాక్ చేశానని కోపంతో చేస్తున్నావా అని అడిగాడు రాణా. చాలా గ్రేట్గా ఆలోచిస్తున్నావు మిస్టర్ డెవిల్. నువ్వు ఇంత క్లెవర్గా ఆలోచిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతున్న చైత్రను, స్టాప్ లాఫింగ్, సే ద ట్రూత్ అని గద్దించాడు రాణా. రాణా గద్దింపులకి కోపానికి కొంచెం కూడా దడవలేదు చైత్ర. ఎక్కువగా హైపర్ అవ్వకు డెవిల్. నువ్వు ఎంత ఎగిరి పడతావో అంత త్వరగా చావుకు దగ్గరవుతావు. సేమ్ పాయిజన్ పోలీసులకి పోస్ట్ మార్టంకి కూడా అంతు చిక్కని సేమ్ పాయిజన్ నీ ఒంట్లో ఉంది. డోంట్ షౌట్ డెవిల్ అని నవ్వుతూ బెడ్ మీద నిద్రపోతున్న లక్కీని చూపిస్తూ, నా కొడుకు కోసం కాదు, నీ గుండె కోసం. నువ్వు ఎంత గట్టిగా ఆరిస్తే అంత తొందరగా నీ గుండె ఆగిపోతుంది అంటూ స్టిఫ్గా చేతులు కట్టుకొని సూటిగా రాణని చూస్తున్న చైత్ర కళ్ళలో ఏదో తెలియని ధైర్యం, తెగింపు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అవేవి పెద్దగా రాణని ఆశ్చర్యానికి గురి చేయలేదు. అట్ ద సేమ్ టైం పాయిజన్ ఇచ్చింది అంటే ఇంకా నమ్మలేని స్టేజ్లోనే ఉన్నాడు అతను. ఒకలాంటి విరక్తి నవ్వుతో, నీ ఆస్తి, నీ ఫ్యాక్టరీస్ ఇవేవి నా కొడుకు కాలి గోటికి కూడా సరిపోవు. ఇక నీ టార్చర్ అంటావా? అది నేను ఏరి కోరి ఎంచుకున్న మార్గం. నీ వీక్నెస్, నీ ఆవేశం, నీ కోపం అని నాకు బాగా తెలుసు. వాటిని రెచ్చగొట్టి నా ఆయుధాలుగా మార్చుకొని నీ దృష్టి కేవలం నా మీదే ఉండేలా చూసుకున్నాను. నీ అరుపులకి నేను భయపడ్డ ప్రతిసారి నీ కళ్ళలో కనిపించే మగ అహంకారాన్ని తొక్కి తొక్కి నలిపి చంపేయాలని ప్రతి క్షణం నాలో నేను పగలతో రగిలిపోతూ ఉండేదాన్ని. ఈ అవకాశం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, ఎంతగా నిన్ను రెచ్చగొట్టి బాధ పెట్టుకున్నానో, ఎన్ని విధాలుగా నిన్ను హ్యాండిల్ చేస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ నా మీద నీకు డౌట్ రాకుండా మేనేజ్ చేసుకున్నానో నాకు మాత్రమే తెలుసు. నన్ను లాక్ చేశానని నువ్వు విర్రవీగిన ప్రతిసారి నాలో నేను నవ్వుకున్నాను. నా ట్రాప్లో పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యావని. అసలు నేను ఎవ్వరూ కూడా తెలియని నీ దృష్టిలో నన్ను నేను పడేలా చేసుకున్నాను. నీ దాకా వచ్చాను. నీ ఆఫీస్ నుంచి నీ ఇంటి వరకు వచ్చాను. నీ ఇంట్లోనే ఉన్నాను. నీ చుట్టూ ఉంటూ నిన్ను, నీ వీక్నెస్ని స్టడీ చేస్తూ ఈరోజు ఈ ఆపర్చునిటీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను అని చైత్ర చెప్తున్న ప్రతి మాట రాణలో ఉద్వేగాన్ని అదుపు తప్పేలా చేస్తోంది. బట్ తనకు తెలిసిన నిజాలే అయినా ఇప్పుడు ఈ విధంగా కసితో రాణ మీద ద్వేషంతో చెప్తున్న చైత్ర ప్రతి మాటలో ఇద్దరి మధ్య కరిగిపోయిన కాలాన్ని, అందులోని సన్నివేశాల్ని మౌనంగా నిలబడి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు రాణ. సైలెంట్గా నిలబడి చూస్తున్న రాణను అమితానందంతో చూస్తూ, భయపడుతున్నారా మిస్టర్ డెవిల్ సార్ అని రెట్టిస్తూ తనకి క్లోజ్గా వచ్చి ఫేస్లో ఫేస్ పెట్టి రాణ కళ్ళలోకి లోతుగా చూసింది. ఇసుమంత కూడా భయం లేని రాణా కళ్ళు మరొక్కసారి చైత్రను నిరుత్సాహపరిచాయి. అలాగే చూస్తూ, నీకు భయం అంటే ఏంటో తెలియదు కదా? నాకు తెలుసు. బట్ ఇప్పుడు ఇక్కడ నా పెయిన్ ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది అని సన్నటి కన్నీటి తడి కళ్ళలో కదలాడుతూ ఉంటే నవ్వుతూ వెనక్కి వచ్చింది. ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు మదంతో నా జీవితాన్ని కాలరాసినప్పుడు నేను పనిష్ చేయాలనుకున్నాను. నీ తప్పు అందరికీ తెలిసేలా చేసి నీకు శిక్ష పడితే చాలనుకున్నాను. బట్ ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్న నన్ను చంపడానికి ట్రై చేసి మా అమ్మమ్మ చావుకి కారణమయ్యావో ఆ క్షణమే ఫిక్స్ అయ్యాను. ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకొని చంపేయాలని. సేమ్ పాయిజన్ ఆ రోజు నా చేతుల్లో మా అమ్మమ్మ రక్తం కక్కుతూ చనిపోయేలా చేసింది. నీ వల్ల మచ్చపడ్డ నా బ్రతుకు, అందరిలో నవ్వులు పాలు చేసిన అవమాన భారం భరించలేక నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిన అమ్మ నాన్న స్థానంలో అన్నీ తానే చూసుకున్న అమ్మమ్మ, పోతున్న తన ప్రాణం గురించి కన్నా మిగిలినున్న నా ప్రాణం గురించి బిలబిలలాడుతూ నా చేతుల్లోనే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం వదిలింది. నీ వల్ల
నువ్వు చేసిన దాష్టికం వల్ల అనాథగా మిగిలిన నా బతుకు నన్ను ప్రతి క్షణం వెక్కిరిస్తూ ఉన్నా నీ మీద పగతో ద్వేషంతో ఆ వెక్కిరింపులను ధిక్కరించి నిలబడ్డ నిన్ను ఈరోజు చంపేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎలా చస్తున్నావనేది నీకు నాకు తప్ప మూడో కంటికి తెలీదు. ఆ రోజు యాక్సిడెంట్లోనే చావవలసి నువ్వు బతికి ఎందుకు బయటపడ్డావా అని చాలా అంటే చాలా బాధపడ్డాను అని కన్నీళ్లతో చెప్తున్న చైత్రను సన్నటి నవ్వుతో చూస్తూ, ఐ నో, ఆ రోజు నువ్వు నా కోసం రాలేదని నాకు తెలుసు అన్నాడు రాణా. తన నమ్మకం 100% కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్తో. నువ్వు గెస్ చేస్తావని నాకు తెలుసు. నీది చాలా షార్ప్ బ్రెయిన్. నీకు నా మీద డౌట్ వస్తున్న ప్రతిసారి నీ ఆవేశాన్ని రెచ్చగొట్టి నీ వీక్నెస్ని పాయింట్అవుట్ చేస్తూ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. ఆ రోజు విష్ణువర్ధన్ గారికి ఏమైందో అని ఎంత భయపడ్డానో నీకు ఏమీ కాకుండా బయటపడ్డావని అంతకు రెండింతలు కుమిలిపోయాను. బట్ ఆ రోజు అలా నువ్వు బ్రతికి బయటపడటానికి కారణం ఈరోజు ఇలా నా చేతుల్లో చావడానికే. నేను ఇదే కోరుకున్నాను. మా అమ్మమ్మని చంపినట్టు నేను అలానే చంపాలని ఫిక్స్ అయ్యాను. నా కోరిక చాలా బలమైనది. అందుకే నాకు ఆ దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు అని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను అంది కసి నిండిన కళ్ళతో నవ్వుతూ. లోయలో నుంచి లిఫ్టర్తో పైకి వస్తున్న రాణాను చూసిన మరుక్షణం చైత్ర కళ్ళల్లో ఎగిసిపడిన ప్రతీకార జ్వాలలు, వాటితో పాటే ఉప్పొంగిన ఓటమి తాలూకు కన్నీళ్లతో నిండిన చైత్ర ఫేస్ గుర్తుకొచ్చింది ఆ క్షణం రాణాకు. ఆ రోజు అందుకే అనుమానించాడు. బట్ చంపేంత కసాయితత్వం చైత్రకు సాధ్యం కాదని తన ఇన్వెస్టిగేషన్ మరో సైడ్కి డైవర్ట్ చేశాడు రాణా. తన మీద ద్వేషంతో రగిలిపోతున్న చైత్ర మోటివేషన్ లెవెల్స్కి ఏ మాత్రం చెక్కు చెదరని అదే సన్నటి చిరుమందహాసంతో చూస్తూనే కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళిన రాణా లాక్ చేసి ఉన్న కబోర్డ్లో నుంచి ఒక బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి చైత్రను చూస్తూ తన ముందున్న టేబుల్ మీద పెట్టాడు. ఇది నీతో ఉంచుకో. నేను చనిపోయిన నెక్స్ట్ మినిట్ దీన్ని ఉదయ్కివ్వు. నీకు యాపిల్ గడికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాడే చూసుకుంటాడు అని చెప్తున్న రాణాను కళ్ళు చిన్నవి చేసి అసహనంగా చూసింది చైత్ర. తన చూపులకి అసహనంగా నవ్వుతూ కణతలు రబ్ చేసుకుంటున్న రాణాలో అదే గాంభీర్యం. నిన్ను ట్రాప్ చేయడానికి కొత్త గేమ్ స్టార్ట్ చేయలేదు. నా మీద పగతో ప్రతీకారంతో రగిలిపోయే నీకు ఇప్పుడు నేను ఏం చెప్పినా అర్థం కాదు. చెప్పాలని కూడా నాకు లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం, అమ్మైనా సరే అడిగితేనే అన్నం పెడుతుంది. అలాగే నీకు జరిగిన నష్టం ఏంటో నాకు చెప్పకుండా ఎలా తెలుస్తుందే అని ఉద్వేగంగా అడిగిన రాణా ప్రశ్నకి ముఖం చిట్లించి పక్కకు తిప్పేసింది చైత్ర. నన్ను సాధించాలి, చంపాలి అనుకుని అనుక్షణం తప్పించే నీకు ఒక్కసారి కూడా నా ఫీలింగ్స్ కనిపించలేదు. నన్ను ట్రాప్ చేసి నా దగ్గరికి చేరిన నీకు తెలియకుండానే దగ్గరయ్యాను. నువ్వు నా సొంతమన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ నన్ను ప్రతి క్షణం నీకు దగ్గరగా ఉండమని పోరు పెడుతూ ఉంటే అది కంట్రోల్ చేయలేక నీ మీద కోపం చూపించాను. నీ నాటకాల వెనుక నిజం బయటకు తీయాలని అన్ని విధాలుగా ట్రై చేశాను. బట్ నా బ్యాడ్ లక్, ఫెయిల్ అయ్యాను. అలా ఫెయిల్ అవుతూనే ప్రతి క్షణం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నీ ప్రేమ గెలుచుకోవడానికి, నిన్ను నాతోనే ఉంచుకోవడానికి భయపెట్టి బాధపెట్టి నిన్ను ఏడిపించి ఎగతాళి చేసి నీ పౌరుషాన్ని రెచ్చగొట్టి అన్ని విధాల ట్రై చేశాను. బట్ నీకు ఒక్కసారి కూడా నా ప్రేమ కనిపించలేదు. నా ఫీలింగ్స్ అర్థం కాలేదు. నా మీద పగతో నిన్ను నువ్వే కోల్పోయిన నీకు ఇక నా ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు ట్రస్ట్ చేసినా చేయకపోయినా దిస్ ఈజ్ ద ట్రూత్ చైత్ర, యు ఆర్ మై సెకండ్ లవ్ అని ఉద్వేగంగా చెప్తున్న రాణాను చీదరగా చూస్తూ దూరంగా జరిగింది చైత్ర. తన అసహ్యాన్ని కూడా అదే నవ్వుతో అదే ఉద్వేగంతో తీసుకుంటూ, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ అదృష్టం బాగుండి నేను చస్తే నువ్వు బ్రతికిపోతావు. నీ కర్మకాలి నేను బ్రతికితే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఇక నీ జీవితం నాదే. దాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. నేను చావాలని గట్టిగా దేవుని కోరుకో అని అంటూనే చైత్ర మెడ పట్టుకుని దగ్గరికి లాగి ఇద్దరి పెదవులు కలిపేశాడు రాణా. అసలు ఏ మాత్రం ఊహించలేదు చైత్ర. ఆ షాక్తోనే కొన్ని సెకండ్స్ ముద్దుకు రియాక్ట్ అవ్వలేదు. ప్రాణం పోతూ ఉన్న అటువంటి సిచ్యువేషన్లో కూడా ఏ మాత్రం చెక్కు చెదరని మొండితనంతో చైత్ర బుగ్గలు గట్టిగా నొక్కి లోపల ఉన్న నాలుకను తన నాలుకతో పెనవేసి తన ఫీలింగ్స్ మొత్తం తెలిసేలా గాఢంగా గ్యాప్ లేకుండా పెడుతున్న ముద్దుకు బ్రీతింగ్ హెవీ అయిన చైత్ర అప్పుడు రియాక్ట్ అయింది. ఇప్పుడు కూడా జస్ట్ తన అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ
అలానే రాణాను భరిస్తూ ఉండే చైత్ర ఫస్ట్ టైం తన బలమంతా కూడా తీసుకొని వెనక్కి తోయడానికి ట్రై చేసింది. ఒక్కడుగు వెనక్కి వెళ్ళిన రాణా అంతే ఫోర్స్గా స్టెప్ వేసి క్షణంలో మళ్ళీ చైత్ర బాడీ మొత్తాన్ని తన చేతులతో చుట్టేసి కదలకుండా తల పట్టుకుని చాలా స్ట్రాంగ్గా అండ్ డీప్గా కిస్ చేస్తూ ఉన్నాడు. ఆ ముద్దులో పెదవులు దాటి నాలుకల వరకు తెలుస్తున్న వెచ్చని ఉప్పదన రుచికి చైత్ర గుండె వేగం పెరిగింది. తెలియని ఆనందం వెన్ను తట్టి పలకరిస్తూ ఉంటే ఒళ్ళంతా ఒక రకమైన ఉద్వేగంతో గాలిలో తేలుతున్న ఫీలింగ్. అప్పటి వరకు విడిపించుకోవడానికి ట్రై చేసిన తను ఇక ఆ ప్రయత్నం మాని రాణ మీద నుంచి చేతులు తీసేసింది. తరువాతి క్షణమే చైత్ర పెదవులు వదిలిన రాణ తన కళ్ళలోకి చూస్తూ నేల మీద నిలువున కుప్పగూలాడు. అప్పటి వరకు మొండిగా నిలబడ్డ రాణ మృత్యువు మీదకు వచ్చేసరికి రక్తం కక్కుతూ నేల మీద నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంటే అది తన కళ్ళతో చూస్తున్న ఒక ఆనంద హేళితో రాణ రక్తం అంటిన తన పెదవులు తుడుచుకుంటూ నేల మీదకి మోకాళ్ళతో వాలిపోయింది చైత్ర కూడా. మృత్యువు కౌగిట్లోకి చేరుతున్న రాణాను అలా చూస్తున్న చైత్ర కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్నాయి. ఇంతవరకు ఎప్పుడు కనిపించని ఆనందం ఈరోజు తన చావుతో చైత్ర కళ్ళలో చూస్తున్నాడు రాణా. గెలిచి ఓడిపోతున్నావు కంగారు, ఐఎమ్ సారీ అండ్ ఐ లవ్ యూ అని అతి కష్టంగా ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్టు చెప్పిన రాణ మాటలు చైత్ర చెవిని చేరలేదు. అప్పటికే ఎమోషనల్ బర్స్ట్ అయ్యి ఒక రకమైన ఉద్వేగంతో పిచ్చిగా నవ్వుతూ పైకి చూస్తోంది చైత్ర. ఎన్ని సంవత్సరాల అల్లకల్లోలమైన తన మనస్సుకు అంతులేని తన దుఃఖానికి దొరికిన అతి పెద్ద ఉపశమనంలాగా సుదీర తీరాలకు తనను విడిచి వెళ్ళిన వాళ్ళ కోసం వెతుకుతున్నాయి చైత్ర చూపులు. అలానే పైకి చూస్తూ అదుపు తప్పిన భావోద్వేగంతో ఆగనట్టు పారుతున్న చైత్ర కన్నీరు రాణను అభిషేకిస్తూ ఉంటే, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు నాన్న. మీ పెంపకం మీద మీరు నమ్మకం ఉంచకుండా తొందరపడి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో మన జీవితాన్ని ఇలా అల్లకల్లోలంగా మారి నేను అనాథలా మిగలటానికి కారణమైన వాడిని మీ దగ్గరికే పంపిస్తున్నాను. అడగండి, వాడిని అడగండి, అన్ని నిజాలు వాడి నోటితోనే చెప్తాడు అని పైకి చూస్తూ కన్నీరు మున్నీరవుతున్న చైత్రను జాలిగా చూస్తూనే కళ్ళు మూసుకున్న రాణ కళ్ళల్లో తల్లి రూపం కదలాడింది. నువ్వు ఎంత అల్లరైనా చెయ్యి, ఎన్ని గొడవలైనా పడు, మీ నాన్నతో ఎంతైనా దెబ్బలాడు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోకన్నా, ఎప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఆడపిల్ల కన్నీటికి కారణం కాకూడదు. అలా ఏదైనా జరిగితే ఈ అమ్మ నిన్ను ఎప్పటికీ క్షమించలేదు అని ఒడిలో పడుకున్న రాణ తల నిమురుతూ తల్లి చెప్పిన మాటలను జ్ఞప్తి తెచ్చుకుంటూ కళ్ళు తెరిచిన తనకు ఎదురుగా తన ఓటమి చైత్ర రూపంలో కనిపించింది. నువ్వు ఏదైతే వద్దు అని చెప్పావో అదే జరిగిపోయింది, నాకు తెలియకుండానే జరిగిపోయిందమ్మా అని అంటున్న రాణ గుండె ఒక్కసారిగా ఉద్వేగానికి గురైంది. గుండెల్లో బ్లడ్ ప్రవాహం పెరిగి ఊపిరి భారం అవ్వడంతో దగ్గు హెవీ అయింది. స్పీడ్గా బ్రేక్ లేకుండా దగ్గుతూ ఊపిరి తీసుకోలేక బ్లడ్ కక్కుతున్న రాణను చూస్తున్న చైత్ర కళ్ళ ముందు ఇంకా తన అమ్మమ్మే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రాణ పడుతున్న కష్టం, చావుని ఆహ్వానిస్తూ చూస్తున్న నరకం మొత్తం చైత్ర గుండెకు స్వాంతన కలిగిస్తున్నాయి. రక్తం కక్కుతూ శ్వాస కోసం గిలగిలా కొట్టుకుంటున్న ఒక వ్యక్తి ప్రాణం కళ్ళ ముందే పోతూ ఉన్నా కూడా కొంచెం కూడా చాలి అనేది లేని చైత్ర కళ్ళలో సంతృప్తి. సాధించాను అన్న గర్వంతో కళ్ళు తుడుచుకొని లేచి నిలబడితే, బ్రీఫ్ కేస్ జాగ్రత్త, అది యాపిల్ గడి ఫ్యూచర్ అంటున్న రాణను ఈసడింపుగా చూసి ముందుకు అడుగు వేసిన తనకు ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినపడి తిరిగి చూసింది. రాణ పాకెట్లో నుండి వస్తుంది ఆ సౌండ్. లాస్ట్ కాల్ ఎవరో పాపాత్ములు, కుదిరితే మాట్లాడుకో అని గట్టిగా కళ్ళు తుడుచుకొని కటువుగా అంటున్న చైత్ర మాటలకి నవ్వుతూ అతి కష్టంగా పాకెట్ నుండి ఫోన్ తీసిన రాణకు స్క్రీన్ మీద తల్లి ఫోటో కనిపిస్తూ ఉంటే మూసుకుపోతున్న కళ్ళను పెద్దవి చేసి, నా బాబు నిజంగానే పాపిస్తోడు అంటూ గ్రీన్ యారో పైకి డ్రాగ్ చేసి గుడ్ బై డాడ్ అంటూ ఫోన్ వదిలేశాడు. అది గుడ్ నైట్లా ఫీల్ అయిన ప్రతాప్ వర్మ ఆశ్చర్యంగా షాక్తో ఫోన్ వైపు చూశాడు. ఎప్పుడు ఫోన్ కట్ చేసే కొడుకు ఫస్ట్ టైం ఫోన్ లిఫ్ట్ చేయడం, గుడ్ నైట్ చెప్పడంతో నా కొడుకు నాతో మాట్లాడాడు అని ఆనందంతో ఉబ్బి తబ్బిబోతున్న ఆయన సంతోషం అంతా ఇంత కాదు. కళ్ళ నిండా నీళ్లతో మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని రాణా రాణా అని పిలుస్తున్న ఆయన మాటలు ఇక గాలిలో కలిసిపోయాయి. ఆఫ్టర్ 2 days
బరువుగా ఉన్న కనురెప్పలను అతి కష్టంగా తెరిచిన రాణాకు కళ్ళ ముందు అంతా బ్లర్గా కనిపిస్తూ ఉంటే చేతులతో కళ్ళు నులుముకోవడానికి చూసిన తన చెయ్యి ఎవరో పట్టుకున్నట్టు అనిపించి సెకండ్ హ్యాండ్తో కళ్ళు రబ్ చేసుకొని చూస్తే ఎదురుగా ఉదయ్. బ్రో, నువ్వేంట్రా ఇక్కడ? నేహ నిన్ను కూడా వేసేసిందా? వచ్చేసావా నా దగ్గరికి అంటూ ప్రాపర్గా అబ్జర్వ్ చేసిన తను హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను అని తెలిసేసరికి టక్కున లేచి కూర్చున్నాడు. ఏంట్రా హాస్పిటల్లో ఉన్నాను అని ఇంకా నమ్మలేనట్టే పిచ్చి షాక్తో అడుగుతున్న రాణా నెత్తి మీద ఒక్కటి పీకి, ఫుడ్ పాయిజన్ అయితే హాస్పిటల్లో కాకుండా ఇంకెక్కడుంటావు అన్నాడు. ఫుడ్ పాయిజనా అని షాక్తో ఆల్మోస్ట్ తెల్ల మొహం వేసిన రాణా నా తింగరి కంగారు ఇలా మేనేజ్ చేసిందా అని అనుకుంటూ ఎక్కడుందని అని చైత్ర గురించి అడిగారు. ఏమోరా, ఐ డోంట్ నో. 2 days నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నా ఒక్క కాల్ కూడా లేదు, మెసేజు లేదు. చైత్ర లక్కీ ఏమైపోయారు? నువ్వు హాస్పిటల్లో ఉన్నావని ఫోన్ చేసి ఎక్కడికి రావాలని లొకేషన్ షేర్ చేసింది. ఎయిర్పోర్ట్లో దిగగానే కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అంకుల్ వాళ్ళని అడిగినా కూడా తెలియదని చెప్పారు. కంప్లైంట్ ఇస్తామన్నా వాళ్ళని నువ్వు లేచే వరకు ఆగమని నేనే ఆపాను. అటు మీ డాడ్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అయోమయంగా ఎదురు ప్రశ్నించాడు ఉదయ్. 2 days అన్కాన్షియస్గా ఉన్నాను అనుకున్న రాణాకి దిమ్మ తిరిగింది. నేను చచ్చాను అని వదిలేసిపోయిందా? ఎవరైనా జాలిపడి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేశారా అని రాణా అదే షాక్లో పైకి అంటూ ఉంటే, ఒరే మెంటల్ నా కొడక, ఏం వాగుతున్నావురా? ప్రతిదానికి చైత్రను తప్పు పడతావు అని సీరియస్ అయ్యాడు ఉదయ్. ఒరే వెర్రి పుష్పం, నీకు మ్యాటర్ తెలీదు, తెలియకుండా దాన్ని ఆకాశానికి ఎత్తకు, తర్వాత మోయలేక చస్తావు అంటూ పళ్ళు నూరుతూ చేతికున్న స్ట్రిప్స్ని పళ్ళతో పీకేసి మెడికల్ యాప్రాన్తోనే బయటకు వెళ్ళిపోతున్నాడు రాణా. వెనకే ఒరే ఎక్కడికి రా, అట్లీస్ట్ డ్రెస్ అన్నా చేంజ్ చేసుకో అని అరుస్తూనే ఫాలో అయ్యాడు ఉదయ్. అవన్నీ వినే స్థితిలో లేడు రాణా. ఉదయ్ ఫోన్ తీసుకొని తనకి నోటెడ్ అయిన లోకల్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ షేర్ చేయమని చెప్పి, కార్ తీసుకొచ్చావా అని సీరియస్గా అడిగాడు. హా అని అనగానే పార్కింగ్లో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళడం, కార్ రోడ్ ఎక్కించడం నిమిషంలో జరిగిపోయింది. లోకల్ నెంబర్ నుంచి వచ్చిన లొకేషన్ గూగుల్ మ్యాప్తో ట్రేస్ చేసి ప్రొఫెసర్ ఇంటికి వచ్చారు రాణా అండ్ ఉదయ్. ఎవరి హౌస్ ఇది, ఎక్కడికి వచ్చాము అని ఉదయ్ అడుగుతూనే ఉన్నాడు. మూసుకొని రా అంటూ కార్ దిగేసి వెళ్ళిన రాణా డోర్స్ పగిలిపోయేలా కొడుతూ ఉంటే లాక్ హోల్లో నుంచి చూసిన ప్రొఫెసర్ ఆండ్రియన్ డోర్ ఓపెన్ చేయలేదు. ఒరే ముసలోడా, నా బాబు కన్నా వయసులో పెద్దోటి, కొట్టానంటే ఒక్క దెబ్బకి చచ్చురుకుంటావు, నువ్వు లోపలే ఉన్నావని నాకు తెలుసు, ఓపెన్ ది డోర్స్ అని దబ 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 బాధేస్తూ ఉంటే, ఒరే ఇది మన కంట్రీ కాదురా, నీ బలుపు చూపించడానికి. కాప్స్ వచ్చారంటే కటకటలు లెక్క పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు, ఏం చేస్తున్నావురా అని ఉదయ్ కంగారు పడుతూనే ఉన్నాడు. ఇంతలోనే డోర్స్ ఓపెన్ అయ్యాయి. ప్రొఫెసర్ తీశారు అనుకొని ఆ హైట్లోనే చూస్తున్న రాణా కళ్ళకు ప్రొఫెసర్ కనిపించక చిన్నగా వినిపిస్తున్న వెక్కిళ్లకు కిందకి చూశాడు. ఎర్రగా ఉబ్బిపోయిన ముఖంతో కళ్ళ కింద నల్లటి చారలతో కళ్ళ నుండి నీళ్లతో వెక్కుతూ కనిపించాడు లక్కీ. కమ్ ఇన్సైడ్ మై బాయ్ అంటూ వాడిని రిక్వెస్ట్ చేస్తున్న ప్రొఫెసర్ చేతిని విసిరి కొట్టేసి రాణా మీద కోపంతో కళ్ళు ఉరుముతూ ఉన్నాడు. వాడిని అలా చూడడమే గుండె ద్రవించుకుపోతూ ఉంటే మోకాళ్ళ మీద కూలబడ్డ రాణా వెంటనే వాడిని దగ్గరికి తీసుకొని గట్టిగా గుండెలకు అదుముకున్నాడు. అమ్మ ఏది డెవిల్ అని అడుగుతున్న వాడి మాటలు ఇక చూడలేను అనుకున్న తన రక్తాన్ని మళ్ళీ చూసిన రాణా ఉద్వేగంలో ఆలకించలేదు. ప్లీజ్ డోంట్ హర్ట్ హిమ్ అంటూనే రాణా గుండెల మీద ఉన్న లక్కీని బెదురుగా వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ప్రొఫెసర్. ఎవరు సార్ మీరు, ఏం మాట్లాడుతున్నారు? వాడి కొడుకుకి వాడు ఎందుకు హాని కలిగిస్తాడు అని ఇంగ్లీష్లోనే ఆన్సర్ చెప్తున్న ఉదయ్ కూడా కంప్లీట్గా కన్ఫ్యూజన్ అండ్ కైండ్ ఆఫ్ షాక్లో ఉన్నాడు. బట్ హీ ఈజ్ ఎ మాన్స్టర్ అని ఉదయ్ చెప్పినా కూడా వినకుండా ట్రై చేస్తున్న ప్రొఫెసర్ మెడ నెక్స్ట్ సెకండ్ రాణా చేతిలో బిగుసుకుంటే మనిషి గాల్లో వేలాడుతున్నాడు. ఒక చేతిలో లక్కీ, మరొక చేతిలో ప్రొఫెసర్ ఆండ్రియన్. ఒరే ఏం చేస్తున్నావు, వదలరా అని ఉదయ్ అంటూనే ఉన్నాడు. క్షణికావేశంలో పట్టుకున్న ప్రొఫెసర్ని వదిలి లక్కీతో లోపలికి వెళ్ళిపోయాడు రాణా. వెంటనే వదిలేయడంతో రాణా పట్టు ఆండ్రియన్ సరికి అంతగా తెలియలేదు. బట్ ఆ చిన్న ఎఫెక్ట్కే నెక్ రబ్ చేసుకుంటున్న అతని పట్టుకొని లేపి లోపలికి తీసుకొచ్చి ప్రొఫెసర్ ఒక్కరే ఉంటున్న ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడిందో చూసుకొని
మరి ఇద్దరికి వాటర్ తెచ్చాడు ఉదయ్. ప్రొఫెసర్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి తాగాడు. కళ్ళ నీళ్లతో కోపంగా వెక్కుతూ తననే చూస్తున్న లక్కీని ఊరడిస్తున్న రాణాను కదిలించడానికే ఇబ్బందిగా అనిపించి వాటర్ బాటిల్ను వాళ్ళ ముందు పెట్టి పక్కనే కూర్చున్నాడు ఉదయ్. బాబుని తీసుకువెళ్ళొద్దు ప్లీజ్, చైత్రను కూడా వదిలేయమని వచ్చేరాని తెలుగులో రిక్వెస్ట్ చేస్తున్న ప్రొఫెసర్ను సీరియస్గా చూస్తున్న రాణా కళ్ళలో చెప్పలేనంత కోపం. అమ్మ ఏది డెవిల్, అమ్మని రూమ్లో లాక్ చేసావా? అమ్మ కావాలి, ఇచ్చే అని మళ్ళీ రాణా గుండెల మీద కొడుతూ అడుగుతున్న లక్కీ వేదనకి ఆ కోపం కన్నీళ్లుగా జారుతూ ఉంటే, అమ్మ నీతో లేదా అని చిన్న గొంతుతో భయపడుతూనే అడిగాడు రాణా. మరి రాణా ప్రశ్నకు లక్కీ సమాధానం ఏమిటి? చైత్ర లక్కీ దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళింది? అది 2 రోజుల నుంచి. అసలు రాణాను హాస్పిటల్లో జాయిన్ చేసి సేవ్ చేసింది ఎవరు? ఇప్పుడు చైత్ర రాణా చేతికి దొరుకుతుందా? తనను వెతికి పట్టుకోకుండా రాణా కామ్గా ఉంటాడా? ఇండియాకి రాగానే రాణా కోసం రెడీగా ఉన్న మరో షాక్ ఏమిటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.